విజయవాడ నగరంలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్ లో కాపునాడు స్వర్ణోత్సవాల వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు జాతికి చరిత్ర ఉందని, 50 సంవత్సరాల స్వర్ణోత్సవం అంటే పండుగ రోజు అని, ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాల నుండి కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు జాతి ప్రతినిధులు అందరూ ఈ వేదికపై పాల్గొని మాట్లాడడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. विजयवाड़ा जी के और क्षेत्र के सभी बहुत बड़े समाज के प्रतिनिधि हैं हमारे बीच। 5.5 स्टेट को శాసన సభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు, అలానే సామినేని ఉదయభాను గారు అనేక సంవత్సరాలుగా కాపు సంఘ కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ వీర్రాజు గారు, అనేక మంది రంగారావు గారు, పెద్దలు మన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోం వీర్రాజు గారికి, అలాగే సీనియర్ శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉదయభాను ఆ రోజు కాపునాడు ఏర్పాటు చేయబట్టి తర్వాత ఈ గడ్డ మీద పుట్టి, ఈ జిల్లాలో పుట్టి, రాష్ట్రం మొత్తం కోట్ల మంది అభిమానుల్ని తెచ్చుకున్నటువంటి మహానుభావుడు, మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వంలో కాపు జాతి శక్తి ఏంటో రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ప్రపంచానికి తెలిసిందంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి వల్లని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 సంవత్సరాల సుదీర్ఘ కాపునాడు చరిత్రలో ఎంతో మంది మహానుభావులు పనిచేశారు. వంగవీటి మోహన్ రంగా గారు లాంటి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. నా అదృష్టం ఆయన అనుచరుడిగా, ఆయన తదనంతరం ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేయటం. విజయవాడలో కాపు ఎమ్మెల్యే అంటే అది మామూలు విషయం కాదు, కత్తి మీద సాము లాంటిది. ప్రతి ఒక్కళ్ళు అనేక రకాలుగా కాళ్ళు లాగటానికి, అడుగు ముందు పడనీయకుండా ఉండటానికి ప్రయత్నించి ఊరు విజయవాడ నగరం. ఈ విజయవాడలో కాపులు ముగ్గురే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా గారు, రెండోది ఆయన కుమారుడు, మూడోది రెండోసారి శాసనసభ్యుడైంది బోండా ఉమా అని గుర్తు చేస్తా ఉంది. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో నిత్య పోరాటం అన్నమాట ఇది. ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఎన్ని రాళ్లు పడతాయో మన మీద అన్ని రాళ్లు పడతాయి. ఇంకా ఇతరుల మీదైతే ఏముండదు, కానీ మన మీదైతే మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటాయి రాళ్ళు. కానీ వెన్ను చూపలా ఏ రోజు కూడా వెనక్కి తగ్గల. రంగా గారి అనుచరుడుగా, రంగా గారితో పనిచేసిన అనుభవంతో, ఆ ధైర్యంతోనే పేర్లు ఏం తెలిసినా
తూర్పు కాపన్న, బలిజన్న, ఒంటరన్న, మున్నూరు కాపన్న, కాపులన్న అందరం కూడా ఒకటే. ఇంకా పక్క రాష్ట్రాలు వెళ్తే ఇందాకడ పెద్దలు అనేక విషయాలు చెప్పారు. పటేల్స్ కానీ, వనియార్స్ కానీ, కూర్మిల్ కానీ, భారతదేశం మొత్తం ఈ సామాజిక వర్గం ఉంది. దురదృష్టం ఏంటంటే ఐక్యత లేదు. మిగిలినటువంటి కులాలు దేశం మొత్తం ఒకే పేరు మీద పిలువబడతాయి కొన్ని కులాలు. కానీ కాపుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళని తూర్పు కాపులు అంటారు, ప్రకాశంలో ఉన్న వాళ్ళని బలిజలు అంటారు, ఒంటరి అంటారు, కడపలో ఉన్న వాళ్ళని, రాయలసీమలో ఉన్న వాళ్ళని బలిజలు అంటారు. ఇంకా ఏకతాటి మీద రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ కాపు నాడు ఆర్గనైజర్స్ రావడానికి అన్ని రకాలుగా మీ అందరూ కూడా అండగా ఉంటాం. రాజకీయాల్లో కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎవరి రాజకీయ అవకాశాల కోసం ఆ రాజకీయ పార్టీల్లో ఉంటారు, తప్పు లేదు. ఇంత పెద్ద సామాజిక వర్గం ఒకే పార్టీలో ఎక్కడా ఇమ్మడం లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఈ సామాజిక వర్గం విస్తరించబడి ఉంది. దీన్ని రాజకీయాలకు అతీతంగా కులానికి మేలు చేసినప్పుడు మాత్రం అందరూ కలవాల్సిన అవసరం ఉంది, ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని కూడా దానికి పూర్తిగా నేను సంపూర్ణ సహాయ సహకారాలు, నా మద్దతును కూడా తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ద్వారా మాటిస్తా ఉన్నా. 50 సంవత్సరాలు మిరియాల వెంకట్రావు గారి అనుచరుడిగా, వంగవీటి రంగ గారి అనుచరుడిగా గాఢ సుబ్రహ్మణ్యం అన్న అలిపెరగని పోరాటం చేసి ఈ ఆర్గనైజేషన్ ని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే 50 సంవత్సరాలు రంగా గారి మరణానంతరం కాపులని చెప్పుకునే అప్పుడు దాకా కాపులకి భయపడే పరిస్థితి ఉండే ఈ నగరంలో, ఈ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు కాపులని ఏరివేతకి ఆ రోజున గురి చేశారు. కానీ ధైర్యంగా ఎదుర్కొన్నాం, నిలబడ్డాం, నిలబడి గెలిచామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు, తగ్గే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సామాజిక వర్గం ఎవరి జోలికి వెళ్ళదు, మా జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వదలదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కష్టపడి మా రెక్కల కష్టంతో ఏ కుట్రలు, కుతంత్రాలు, ఏ మోసాలు చేయనటువంటి కమ్యూనిటీ ఇది. మా రెక్కల కష్టంతో మేము బతుకుతాం, మా రెక్కల కష్టంతో మేము రాజకీయంగా ఎదుగుతాం, మా రెక్కల కష్టంతో మా తోచినంత 10 మందికి సహాయం చేస్తాం. మిగిలినటువంటి కొంతమంది లాగా ఇంకొకళ్ళు కక్కిన కూటుకో, ఇంకొకళ్ళు సంపాదించిన దానికో ఆశపడే కులం కాదు కాపులని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ మిరియాల వెంకట్రావు గారు లేకపోయినా 50 సంవత్సరాల ఆయన చరిత్ర ఇవాళ ఎలా చెప్పుకుంటున్నామో రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా కాపులు వర్ధిల్లుతారు. కాపులు పిల్లలు ఇవాళ అనేక దేశాల్లో చక్కటి చదువులతో, ఉన్నత స్థానాలతో, ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగా, ఎక్కడికి వెళ్ళినా అన్నా మేము కాపులు ఉన్నా అని చెప్పి, మేము కృష్ణా జిల్లా, మేము నెల్లూరు జిల్లా, మేము ప్రకాశం జిల్లా, మేము విశాఖపట్నం అని చెప్పి అనేక మంది వచ్చి కలుస్తూ ఉంటారు. చాలా సంతోషం వేస్తుంది. ఇందాక సోమవీర్రాజు గారు చెప్పారు, 1990 నుంచి మన పిల్లలు విదేశాలు వెళ్ళటం, చదువుల్లో దృష్టి పెట్టారు. విద్య ద్వారా మాత్రమే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కుల పరిస్థితి, సామాజిక వర్గ పరిస్థితులు మెరుగవుతాయి. మన పిల్లల్ని మనం చదివించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, అతిపెద్ద
సామాజిక వర్గమైనటువంటి కాపుల పిల్లలు చదువుకుంటే బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో వ్యాపార పరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మా ఆశీస్సులు మా మద్దతు. ఇందాకడ రాజకీయ తీర్మానాలు కొన్ని ఆకుల శ్రీనివాస్ గారు చదివారు. దానికి ఇక్కడే సోమవీర్రాజు గారు ఉన్నారు, ఉదయభాను గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. త్వరలో ఈ కమిటీ ఒక చిన్న కమిటీతో మీటింగ్ వేసి నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా. సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి కాపుల పేరుతో ఒక జిల్లా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అది 27% ఉన్నటువంటి కాపుల్ని గౌరవించినట్టు కాబట్టి అది పెట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొద్దాం. నేను ఆల్రెడీ గతంలో వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఈ జిల్లాకి పెట్టాలి, కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పి నిరాహార దీక్ష చేశాను. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ అధికార పక్షంలోకి వచ్చాం. మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కాపులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. ఖచ్చితంగా మహావీరుడు, పేదల కోసం ప్రాణాలు వదిలినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాల్సిందే. దానికి మేము అందరం కూడా మద్దతుగా ఉంటాం, సహకరిస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామని కూడా తెలియజేసుకుంటూ అది ఎప్పుడో ఎవరు వస్తారో కూడా చెప్తే దాన్ని నేనే కోఆర్డినేట్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, సీఎం గారి దగ్గరికి ఆ కమిటీని తీసుకెళ్తానని కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కాపులు వర్ధిల్లాలి, కాపులు బాగుండాలి, మిగిలినటువంటి సమాజంతో సామాజిక వర్గాలతో కలిసి అన్నదమ్ముల్లాగా అందరూ ఎదగాలని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి కాపుల ఐక్యత, వర్ధిల్లాలి కాపుల ఐక్యత, వర్ధిల్లాలి కాపుల ఐక్యత. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు.